ప్రెస్ మీట్ పెట్టి వారు ఏదైతే మాట్లాడారో గంటన్నర 90 నిమిషాలు మాట్లాడారో దాని యొక్క సారాంశం, దాని యొక్క ఉద్దేశం, వారు మాట్లాడింది కంప్లీట్లీ పొలిటికల్గా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో వారికి సంఖ్య ఏమైతే అనుకున్నారో దానికి అనుగుణంగా రాకపోవడం వల్ల ఆత్మ నైరాశ్యంలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ని ఆత్మస్థైర్యాన్ని నింపడానికి కొడుకు ఫెయిల్ అయినాడు కాబట్టి, కొడుకు జూబ్లీహిల్స్లో ఫెయిల్ అయినాడు, లోకల్ బాడీస్లో ఫెయిల్ అయినాడు, బావా బామర్దులు కొట్టుకొని వస్తున్నారని చెప్పేసి ఈయన బయటకు వచ్చి పెద్ద మనిషి నిన్న 2 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారండి? వారు చూస్తే ఒకటే విషయం, ఆనాడు ఏ రకంగా అయితే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినరో ఇదే మళ్ళా ఈరోజు కూడా వారు మాట్లాడుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఈరోజు మళ్ళా మాట్లాడుతున్నారు. ఆయన గారి గురించి ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ మధ్యలో వైర్యాన్ని, విద్వేషాలని రెచ్చగొట్టే ప్రయత్నం మరొక్కసారి చేసి వీరి రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మనకేమర్థమవుతున్నదండి, ఈయన 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి ఏనాడు మాట్లాడలేదండి. నేను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి మీకు తెలియజేసుకుంటున్నాను. 2015లో ఏ రోజైతే గవర్నమెంట్ నిర్ణయం చేసుకున్నదో ఆనాడు టార్గెట్ కంప్లీషన్ డేట్ 2020గా ఉందండి. 2020లో కంప్లీట్ చేయాల్సింది. దాని తర్వాత 3 సంవత్సరాలు వీరు అధికారంలో ఉన్నారు. అయినా సరే ఎక్కడ ఒక్క ఎకరం కూడా ఆయకట్టుకి నీళ్లు తీసుకురాలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితి. అంత ఫెయిల్యూర్గా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉంటూ ఈ రోజు వచ్చి వీరు మాట్లాడుతున్నారు. బచావత్ ట్రిబ్యునల్ 1976 గురించి నేను మాట్లాడుతున్నానండి. 1976లో కృష్ణా వాటర్ డివిజన్ గురించి ఆనాడు ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డు గురించి నేను మాట్లాడుతున్నాను. 2060 టీఎంసీలలో మనకు ఆనాడు ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీ మన దగ్గర వస్తుందండి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక యాజ్ వెల్ యాజ్ మహారాష్ట్ర 3 రాష్ట్రాలకి ఈ 2060 టీఎంసీలని డివైడ్ చేసి ఆనాడు ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీ కింద ఇచ్చారండి. 811 టీఎంసీలో 34:66 అనే పర్సంటేజ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఈ రేషియో మాదిరిగా డివిజన్ చేయమని చెప్తే దీనికి ఈయన అంగీకారం తెలుపుతూ ఈ పెద్ద మనిషి సంతకం ఇచ్చాడండి. 34% మంచిదని చెప్పేసి అక్కడ పోతాడండి చంద్రగిరికి. అక్కడ రోజా గారి ఇంటికి పోయి చేపల పులుసు తిని బేసిన్లు లేవు, బేషజాలు లేవు అని చెప్పేసి బ్రహ్మాండంగా పోయేసేసి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టేసి వస్తాడండి. ఇదే పెద్ద మనిషి వచ్చి మళ్ళీ ఈరోజు ఆంధ్ర మీద ఏడవడం, అక్కడ ఉన్నటువంటి కేంద్రం మీద చెప్పడం, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ మీద మాట్లాడడం. 10 సంవత్సరాలు ఏం చేశారని చెప్పేసి నేను అడుగుతున్నా. ఆయన చేతకాని దద్దమ్మ అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో, నువ్వు చేతగాని దద్దమ్మవు కాబట్టి నీ సొంత బిడ్డను నువ్వు కాపాడుకోలేకపోయినావు. నీ సొంత బిడ్డ బయటకు వచ్చింది, కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి స్టాంప్ వేసి మరీ చెప్తుంది, సర్టిఫై చేసి మరీ చెప్తుంది, మా నాయన దొంగ, మా బావ దొంగ, మా అన్న దొంగ, మా బామర్ది దొంగ, మా మేనమామ దొంగ, మా సంతోష్ దొంగ అని చెప్పేసి. ఇంతకంటే దయనీయమైన పరిస్థితి ఇంకొకటి ఏమైనా ఉంటుందా అండి? ఒక ఆడబిడ్డకి అన్యాయం చేస్తున్నారండి. సొంత సుపుత్రురాలైనటువంటి కల్వకుంట్ల కవిత గురించి నేను మాట్లాడుతున్నానండి. ఇంకా ఇంతకంటే 4 కోట్ల తెలంగాణ ప్రజానికానికి ఇంకేమైనా సర్టిఫికేట్ వీళ్ళు ఇస్తారా అండి? సొంత బిడ్డని కాపాడుకోలేనటువంటి దుర్మార్గుడు ఈ రోజు వచ్చి తెలంగాణ గురించి, తెలంగాణ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాడండి. ఈయన అంటే మాట్లాడేది అంటే ఈయనకి వేసిన పెగ్గు తగ్గింది కాబట్టి, ఆ పెగ్గు దిగింది కాబట్టి వచ్చి ఇష్టారాజ్యంగా ఈ రోజు నుంచి ఒక లెక్క అని చెప్పి ఏం లెక్క గురించి నువ్వు మాట్లాడుతున్నావు? డిసెంబర్ 3వ తారీఖు ఏనాడైతే మ్యాండేట్ వచ్చిందో నవంబర్ 30వ తారీఖున ఠకాఠక్ అని కొట్టి నిన్ను పర్మనెంట్గా ఫామ్ హౌస్కి పంపించిండ్రు. నేను బ్రతికే ఉన్నా, నేను గట్టిగా ఉన్నా అని చూపించుకోవడానికి బయటకు వచ్చి మాట్లాడితే ఇక్కడ ఊరుకోవడం వారు ఎవరు లేరు. నేను 3వ విషయం వీరు మాట్లాడుతున్నాను. వీరు కేంద్రంతో సఖ్యతగా ఉంటూ వీరు ప్రతి ఒక్క బిల్కి వీరు సపోర్ట్ చేసినారు. జిఎస్టీ బిల్ కానివ్వండి, డిమానిటైజేషన్ కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి, అక్కడి నుంచి వీళ్ళు వస్తారండి. ఈయన ఏదైతే షెకావత్ గురించి మాట్లాడినాడో ఆయన వచ్చేసేసి మహాద్భుతం జరిగింది ఇక్కడ తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు అని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. ఈయన అక్కడికి పోతాడు, మహాద్భుతం చేస్తున్నాడు మోదీ అని చెప్పేసి చెప్తారు. మంచిగా భాయి లాగా కలిసిమెలిసి ఉండి వీరు వాటర్ ట్రిబ్యునల్ లో ఉండేటువంటి సమస్యలని కూడా క్లియర్ చేసుకునేటువంటి దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అని అంటే చరిత్రహీనులుగా తెలంగాణలో మిగతా ప్యానలిస్ట్ మాట్లాడిద్దాం ఒకసారి. వారి సమాధానం కూడా ఏం చెప్తారు? లెట్ మీ కంక్లూడ్ సార్.
లెట్ మీ కంక్లూడ్ సార్. ఈ రోజు తెలంగాణ నుంచి కృష్ణా వాటర్ ఏదైతే పోతున్నదో ఈ క్యాష్మెంట్ ఏరియా అనేది 68.5% గా ఉందండి. 68.5% మా వాటా ఎక్కువ ఉంది కాబట్టి మాకు వాటర్ కూడా ప్రపోర్షనేట్ షేర్ కావాలి కాబట్టి 555 టీఎంసీలు కావాలని చెప్పేసి ఈనాడు ఆయన గుర్తుకొచ్చిందా అని చెప్పేసి నేను అడగదలుచుకుంటున్నా. ప్రజలు నమ్మరు, ప్రజలు విశ్వసించరు. ఆయనని పర్మనెంట్ గా పంపించారు. జెడ్పీటీసీలో కూడా ఈయన తిప్పి కొడతారు. ఇంకో 13 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం, అటు పక్కన టీడీపీ కూడా అక్కడే అధికారంలో ఉంటారు. వీళ్ళు చాప్టర్లు క్లోజ్ చేసుకోవాలా, వీళ్ళ భవన్లు క్లోజ్ చేసుకుని వీళ్ళు ఇంట్లో పడుకోవాలి. రైట్. టీటీడీపీ పార్టీ నుంచి దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం.